మిగిలిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తైన దేవుడు నా జీవితంలో చేసిన నేలల గురించి, కార్యాల గురించి, కార్యక్రమాల గురించి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని గురించి సాక్ష్యం చెప్తున్న దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు తన 12 శిష్యులకు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సమస్త జనులని శిష్యులుగా తయారు చేయమని యేసు ప్రభు చెప్పింది. శిష్యులు అలాగని కూడా చేశారు. యేసు ప్రభు శిష్యులు చర్చిలు కట్టలే, గోపురాలు కట్టలే, గుళ్ళు కట్టలే, ఏం కట్టలే, సర్వలోకానికి సువార్తను ప్రకటించి అతసాక్షులు అయిపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుని బిడ్డలారా, రెవరెండ్ జి ఏషప్ గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఆయన నన్ని సావుకుడిగా, సువార్థకుడిగా, శిష్యుడిగా తయారు చేశాడు. ఐజే ఏషప్ గారు ఆయన మేస్త్రి పనిచేసేవాడు, కానీ నన్ను తయారు చేశాడు. ప్రతి దినము 50 రూపాయల కూలి, నాకు 50 రూపాయల కూలి, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఏషప్ గారు, రెవరెండ్ జి ఏషప్ గారు, ఐజే పాస్టర్ గారు నాకు చెప్పాడు, రోజు 50 రూపాయల కూలి. అప్పుడు మేస్త్రికి, నీకు రోజు కూలి రోజు ఇస్తాను, నువ్వేం చేయాలంటే నేను చెప్పిన బోధ వినాలి. యేసు ప్రభు బోధ, యేసు ప్రభు వాక్యం వినాలి. వాక్యం వినటానికే నీకు కూలి, నేను అన్నం నేనే పెడతానే. అట్లా జి ఏషప్ గారు 3 నెలలు యేసు ప్రభు వాక్యమును నాకు బోధిస్తూ 3 నెలలు నాకు 3 పూటల భోజనం పెడుతూ రోజు 50 రూపాయలు కూలిచ్చి నన్ను తయారు చేశాడు. రెవరెండ్ జి ఏషప్ గారు, ఫీల్డ్ చైర్మన్ ఐజే ఏషప్ గారు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తయారు చేసిన తర్వాత వాక్యం ఎట్లా చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో రోగి వ్యాధిగ్రస్తులకి నరము బునుక్కొని గ్లూకోసులు నరం బునుక్కొని గ్లూకోసులు పెట్టి సూదులు వేసి ఇట్లా రోగాన్ని బాగా చేస్తారు. ఎవరైనా జి ఏషప్ గారు కూడా నా నరాలను బునుక్కొని నా పాప రోగం, నా పాప వ్యాధి, నా పాడు జీవితం మారటానికి రకరకాల తిప్పలు పడి, రకరకాలైన కష్టాలు పడి జి ఏషప్ గారు యేసు ప్రభు వాక్యమును ఎక్కించి సావుకుడిగా, సువార్థికుడిగా తయారు చేశాడు. దేవుని కృపను బట్టి రెవరెండ్ జి ఏషప్ గారి ప్రార్థన, ఆయన డబ్బులు ఖర్చు పెట్టి, ఆయన ఆహారం పెట్టి నన్ను తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను 10 మందిని తయారు చేశాను. రెవరెండ్ జి ఏషప్ గారు, ఫీల్డ్ చైర్మన్ గారు నన్ను ఒక్కరిని తయారు చేస్తే నేను 10 మంది శిష్యులు తయారు చేసిన. 10 మంది శిష్యుల కొరకు డబ్బులు ఖర్చు పెట్టాను. దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి బోధ చేసి వాళ్ళని విశ్వాసంలో బలపరిచి అనేకమైన బైబిల్ ట్రైనింగ్ చెప్పించాను. నాకంటే ట్రైనింగ్ లేదని డబ్బులు కట్టి బైబిల్ ట్రైనింగ్ చెప్పించాను. బైబిల్ కాలేజీలలో జాయిన్ చేసి, బైబిల్ స్కూళ్ళలో జాయిన్ చేసి, బైబిల్ కాలేజీలో జాయిన్ చేసి నేను తయారు చేసిన శిష్యులని 12 మంది సేవకుల్ని బైబిల్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సబ్బులు, నూనె, బియ్యము, దాలు, ఉప్పు, కారం, బట్టలు, చెప్పులు అన్నీ కూడా ఖర్చు నేను భరించి 10 మందిని యేసుక్రీస్తును ప్రకటించడానికి, యేసు ప్రభుని గురించి బోధించడానికి, యేసు ప్రభుని మహిమపరచడానికి 10 మంది సేవకుల్ని, 10 మంది సువార్థికులు, 10 మంది పాస్టర్లని తయారు చేసిన నన్ను ఒక్కరిని జి ఏషప్ గారు తయారు చేశారు. రెవరెండ్ జి ఏషప్ గారు తయారు చేసి దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగును. నేను చర్చిలు కట్టలేదు, గుడి గోపురాలు కట్టలేదు. ఇప్పుడున్న పాస్టర్లు ఏం చేస్తారంటే ఆడ ఈడ చర్చి కట్టాలి సార్, సందేహం చర్చి కట్టాలి, డొనేషన్ చర్చి కట్టాలి, చర్చి స్థలాలు కొనాలి, చర్చి కట్టాలి, చర్చి స్థలాలు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని ఆస్తులు సంపాదిస్తున్నారు, చర్చి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నారు, బంగారు సంపాదిస్తున్నారు, కార్లు, బంగ్లాలు సంపాదించి దేవుడు దీవించుంటారు. పాస్టర్లు చర్చిలు కట్టాలని తిరుగుతూ ఉన్నారు. పాస్టర్లు తిరిగి అలిసిపోతున్నారండి. సౌకర్యం తయారు చేస్తున్నారండి. పాస్టర్లు తాను సంపాదించుకుంటున్నాడు. ఒక సౌకుడు 1 కోటి రూపాయలు పెట్టి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టి, 10 కోట్లు పెట్టి చర్చి కట్టి, 20 కోట్లు పెట్టి చర్చి కట్టి, 30 కోట్లు పెట్టి చర్చి కట్టి, 40 కోట్లు పెట్టి చర్చి కట్టి, 50 కోట్లు పెట్టి చర్చి కట్టి, 60 కోట్లు పెట్టి చర్చి కట్టి, 70 కోట్లు పెట్టి చర్చి కట్టి, 80 కోట్లు పెట్టి చర్చి కట్టి, 90 కోట్లు పెట్టి చర్చి కట్టి, 100 కోట్లు పెట్టి చర్చి కట్టి, నా ఇంత పెద్ద చర్చి ఎవరి కట్టల, నాదే పెద్ద చర్చి భూమి మీద అని గర్వపడి అతిశయపడటానికి అడుక్కొచ్చి చర్చిలు బిల్డింగ్లు కడుతున్నారు. బిల్డింగ్లు కట్టమని యేసు ప్రభుత్వం శిష్యులకు చెప్పలే. 12 శిష్యులు చర్చి 12 కూడా చర్చి కట్టలే, బిల్డింగ్లు కట్టలే.
ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులను కొత్త నిబంధన సంఘములు చేర్చారు. ప్రభువైన యేసుక్రీస్తు తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘంలోకి యేసు ప్రభు తన శిష్యులు బోధ చేసి స్వచ్ఛతపరిచి అనేకులను కొత్త నిబంధన సంఘములు చేర్చారు. దేవునికి మహిమ. అది శ్రమంటే. రెవరెండ్ జి యేషబ్ గారు నన్ను తయారు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి గ్రామాలు తిరిగాను, మండలాలు తిరిగాను సువార్త కొరకు, తాలూకాలు తిరిగాను యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి, జిల్లాలు తిరిగాను ప్రభువైన యేసుక్రీస్తును సువార్తను ప్రకటించడానికి, రాష్ట్రాలు అంత తిరిగిన భారతదేశంలో రాష్ట్రాలను కూడా యేసుక్రీస్తు దేవుని సువార్త ప్రకటించడానికి తిరిగాను. తర్వాత దేశాలు కూడా ప్రభువుని యేసుక్రీస్తుని ప్రకటించడానికి, యేసు ప్రభుని గణపరచడానికి, యేసు ప్రభుని భయపరచడానికి, యేసుక్రీస్తు దేవుని వాక్యం బోధించడానికి ప్రపంచ దేశాలు కూడా తిరిగాను. కారణం ఏంటంటే రెవరెండ్ జి యేషబ్ గారి ప్రార్థన నన్ను తయారు చేశాడు. నాకు ఈ ట్రైనింగ్ లేదు, చదువు లేదు, విద్య లేదు, కానీ ప్రపంచంలో ఉన్న ట్రైనింగ్ చేసిన సేవకులకి నేను బోధ చేస్తాను, సమస్త నాయకులకి బోధ చేస్తారు, సంఘ నాయకులకి బోధ చేసి అనేకులకు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వినని బోధ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఉదయకాలం 3 గంటలకు లేచి యేసు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర నేను నేర్చుకుంటా, యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటా, యేసు ప్రభుని అడుక్కుంటా. తెల్లారులు 3 గంటలకు లేవడం, ప్రభువా నాకు నేర్పించయ్యా, 12 మంది శిష్యులు కూడా విద్య లేదయ్యా, చదువు లేదయ్యా, ట్రైనింగ్ లేదయ్యా, అలాగనే వాళ్ళు ప్రపంచాన్ని గడగడలాడిచ్చారయ్యా, భూలోకాన్ని తలకిందులు చేశారయ్య నీ శిష్యులు. అలాంటి శక్తి, అలాంటి కృప, అలాంటి బలం, అలాంటి జ్ఞానం నీ శిష్యులకు ఇచ్చిన జ్ఞానం తెలివి నాకు ప్రసాదించాయి. నేను గణపరచడానికి, మోసాలు చేస్తాను కాదు, మనుషులను దోసుకోవటానికి కాదు, అన్యాయం చేస్తానికి కాదు, అబద్ధాలు చెప్పడానికి కాదయ్యా, ప్రభువా నీ నామాన్ని ప్రకటిస్తే సాక్ష్యం కలిగి ఉండటానికి నన్ను దీవించమని ప్రార్థన చేశాను. ఈ రోజు వరకు కూడా 40 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు సేవలున్న గజం భూమి లేదు, పొలం బంగారు లేదు, 1000 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ లేదు, నీళ్ళు బ్యాలెన్స్ క్రేయింతనే ఉన్నా, చర్చలు కట్టలేదు, గోపురాలు కట్టలేదు, ఆస్తులు సంపాదించలేదు, సేమ్ యేసు ప్రభు 12 మంది శిష్యులు తనకు కలిగినది అమ్మి సువార్తను ప్రకటించారు. నాకు కూడా కలిగిన మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, మా తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటే అమ్మి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఖర్చు పెట్టి వేసేసాను. నా దగ్గర ఏమి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు సేవకులు, ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఎలాగ బతికారో నేను అలాగ బతుకుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు ఎలాగ సేవ చేశారో, ఎలాగ ప్రభుని కనపరిచారో నేను అలాగే బ్రతుకుతున్నా, అలాగనే చేస్తున్నా యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి. కానీ రెవరెండ్ జి యేషబ్ గారు నా కొరకు ప్రార్థన చేశారు, నాకు వాక్యం నేర్పించాడు, బోధ నేర్పించి నన్ను బలపరిచారు. జి యేషబ్ గారు ఐజల్నే ఉన్నాడు, జి యేషబ్ గారు ఐజల్నే ఉన్నాడు, నాకు బోధ నేర్పి నన్ను శిష్యుడిగా తయారు చేసి నా కొరకు ప్రార్థన చేసిన జి యేషబ్ గారు ఐజల్నే ఉన్నాడు. నేను మాత్రం ప్రపంచ దేశాలు తిరిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ దేశాలు వెళ్ళి యేసుక్రీస్తు దేవుని బోధించి యేసుక్రీస్తు దేవుని ప్రకటించి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను దీవించాడు. కారణం ఏంటంటే నాకు డబ్బు మీద, ఆస్తుల మీద మోజు లేదు. సేమ్ 12 మంది శిష్యులకు బతుకుతున్నా. 12 మంది శిష్యులు ఎట్ట బతికారో, ఎట్ట సేవ చేస్తారో బతుకున్నా. సంఘాలు కడుతున్నా కానీ చర్చిలు కట్టలేదు, సంఘాలు కడుతున్నా. సంఘాలు యేసుక్రీస్తు దేవుని బోధించి యేసు ప్రభు నామములో బాప్తిస్మాలు ఇచ్చి సంఘాలు స్థాపిస్తున్నారు. శిష్యులను తయారు చేసిన 12 మంది శిష్యులను యేసు ప్రభు తయారు చేశాడు. నేను 10 మంది పాస్టర్లని తయారు చేసిన యేసుక్రీస్తు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. 10 మంది సేవకులు తయారు చేసడానికి దేవుని పిల్లలు ఇచ్చిన ఎంతో కానుక ఖర్చు పెట్టిన నా భార్యకి బంగారు కొనాలా, నా పిల్లలకి కార్లు, బంగ్లాలు, ఆస్తులు కొనాలా, ప్రభుని యేసుక్రీస్తుని కనపరిచిన నేను ఒక్కడే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా పాస్టర్ ఆర్ జాన్ పెద్ద పాండ్రపాడు ఒక్కరిని సేవకుడిగా బతుకుతున్నా, యేసు ప్రభు శిష్యుడిగా బతుకుతున్నా, యేసు ప్రభు సువార్థికుడిగా బతుకుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఆస్తులు సంపాదించి, డబ్బు సంపాదించి, కార్లు, బంగ్లాలు సంపాదిస్తారు, కానీ శిష్యులు తయారు చేస్తలేరు. ప్రభుని యేసుక్రీస్తు దేవుడు శిష్యులకు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించి సమస్త జనులని శిష్యులుగా తయారు చేయమని యేసు ప్రభు చెప్పాడు. 12 మంది శిష్యులు సేమ్ అలాగని చేశారు. 12 మంది శిష్యులు ఏ చర్చిలు కట్టలే, ఏ గోపురాలు కట్టలే, ఏ గుడులు కట్టలే, సువార్తను ప్రకటించి అతోసాక్షులు చచ్చిపోయారు. చాలామంది అన్నారు యేసు ప్రభు శిష్యులు అయితే భూమిని తలకిందులు చేసేవారు మన ఊరికి, మన పట్టణానికి వచ్చారు అన్నారు యేసు ప్రభుని శిష్యులను బట్టి. దేవునికి మహిమ కలుగును. సేమ్ అలాగనే సేవ నేను ఒక్కడు మాత్రం చేస్తున్నాను. మామూలు ఉమ్మడి జిల్లాలో
నేను మాత్రమే యేసు ప్రభు శిష్యుడిగా బతుకుతున్నాను, యేసు ప్రభు సావుకుడిగా, యేసు ప్రభు సువార్తికుడిగా. యేసు ప్రభు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. దేవునికి మహిమకరంగాక నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను. సాక్ష్యం ఇస్తున్న దేవుని సావుకులారా, మీరు కూడా శిష్యులను తయారు చేయండి. ఇల్లు కట్టి, గోపురాలు కట్టి, కార్లు కొని శాపానికి గురి కావక్కండి. ప్రభునేసు రాబోతున్నాడు. ఆస్తులు సంపాదించండి. సావుకులారా, శిష్యులను తయారు సంపాదించండి. దేవునికి మహిమకరంగాక నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సాక్ష్యం ఇస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను.